హాయ్ అండి. ఈ వీడియోలో మనమైతే పర్ఫెక్ట్‌గా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. హోటల్ స్టైల్ స్పాంజీ లాంటి వడల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. అలానే అదే పిండితో క్రిస్పీగా కరకరలాడే వడల్ని ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాము. ముందుగా అయితే నేనైతే 1.5 గ్లాసు మినపప్పునైతే నానబెట్టుకున్నాను. మినపప్పుని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టాలి. 4 to 6 అవర్స్ అయితే మినపప్పు మంచిగా నానుతుంది. ఇలా నానబెట్టుకున్న మినపప్పునైతే ఒక 4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గ్రైండర్లో అయితే రుబ్బుతున్నాను నేను ఇక్కడ. ఇలా గ్రైండర్లో కొంచెం కొంచెం పప్పుని వేస్తూ మంచిగా రుబ్బుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదు. ఇదే వడల్ని మిక్సీలో చేసేవాళ్ళు అయితే వాటర్ ముందే స్ట్రెయిన్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి. మిక్సీలో వడలు చేయాలనుకుంటే డైరెక్ట్ చేసుకోకూడదండి. పిండి రుబ్బుకున్న తర్వాత ఒక 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత చేశారంటే వడలు మంచిగా గ్రైండర్లో చేసినట్లు వస్తాయి. ఇలా పప్పును మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అప్పుడప్పుడు కలబెడుతూ మంచిగా రుబ్బుకోవాలి పిండిని, వీల్స్కి అంటుకోకుండా. మధ్య మధ్యలో మీకు డ్రై అయింది పిండి అనిపిస్తే కొంచెం నీళ్ళు చిలకరించాలి. నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. కొంచెం కొంచెం ఇలా వాటర్ చేత్తో చిలకరించారంటే పిండి అనేది బాగా స్మూత్గా వచ్చేస్తుంది. ఈ పిండి రెడీ అవ్వడానికి మినిమం 40 మినిట్స్ అయితే పడుతుంది. మినిమం ఒక 40 మినిట్స్ అయినా మంచిగా రుబ్బుకోవాలి. అప్పుడే పిండి బాగా వస్తుంది. ఈ పిండి రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేత్తో కొంచెం తీసుకొని బాల్లా ప్రిపేర్ చేశారంటే చేతికి అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. అదే చేతికి అంటుకుందంటే ఇంకొంచెం సేపు రుబ్బుకోవాలని. చూసారు, ఇక్కడైతే చేతికి కింద ఫింగర్స్కి అంటుకోకుండా సపరేట్ అవుతుంది పిండి. ఇలా అయితే రావాలి. అంతే అండి, పిండి అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మంచిగా వడలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే సాల్ట్ అవి వేసుకొని పిండిని అయితే కలిపి పెట్టుకుందాము. దీనికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర, ఇప్పుడైతే కొంచెం చిటికెడు సోడా ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా కొంచెం చిటికెడు వేసుకోవాలి. ఎక్కువ వేసారంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. చిటికెడు అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకునైతే యాడ్ చేద్దాము. నేనైతే ఫస్ట్ పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే స్పైసెస్ యాడ్ చేయట్లేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదు, కొంచెం వేసుకున్నాను. ఫస్ట్ పిల్లలకి వేసిన తర్వాత మళ్ళీ స్పైసెస్ యాడ్ చేసుకొని మళ్ళీ అయితే వేస్తాను. ఫస్ట్ కొంచెం పిల్లలకైతే ఫస్ట్ టైం పిల్లలకి వేస్తున్నాను. పిల్లలకి ఎక్కువ ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటే ఇష్టపడరు కదా, అందుకని ఎక్కువ యాడ్ చేయలేదు. ఫస్ట్ వాళ్ళకి వేసిన తర్వాత నెక్స్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ మనకైతే స్పాంజిల్లాగా సాఫ్ట్గా రావాలంటే ఇలా హ్యాండ్తోనే వేసేయచ్చు. పిండి అనేది పర్ఫెక్ట్గా రుబ్బుకున్నారంటే ఇలా చాలా ఈజీగా హ్యాండ్తో అయితే చేసేయచ్చు. పిండి అనేది అంటుకున్నదంటే సరిగా రావు. ఇక్కడ ఒక టిప్ అండి, మీకు పిండి కొంచెం లూజ్ అయింది అనిపిస్తే కొంచెం బొంబాయి రవ్వ కానీ బియ్యం పిండి కానీ వేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి. నాకైతే ఇక్కడ కరెక్ట్గానే సరిపోయింది పిండి. ఇంకో టిప్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ టైం వేసుకున్న వడని పూర్తిగా బాయిల్ చేసుకోకూడదు. హాఫ్ బాయిల్ చేసి తీసారంటే మళ్ళీ నెక్స్ట్ బాయిల్ అవి కూడా యాడ్ చేశారంటే ఈలోపు మంచిగా కుక్ అవుతాయి. లోపల పిండి అనేది లోపల పిండి పిండిగా ఉండకుండా లోపలికల్లా మంచిగా కుక్ అవుతాయి. ఇలా హాఫ్ బాయిల్ అనేది బాగా యూజ్ అవుతుంది దానికి. ఇలా సెకండ్ టైం వేసుకున్నవి కొంచెం బాగా ఉడికాయి అనుకున్న తర్వాత ఫస్ట్ తీసినవి మళ్ళీ వీటిల్లో యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకున్నారంటే మంచిగా వడ అయితే మంచిగా ప్రిపేర్ అవుతుంది. మంచిగా పైన కరకరలాడుతూ లోపల పిండి కూడా మంచిగా కుక్ అవుతుంది. అంతే అండి, మన స్పాంజీ లాంటి వడ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇదే పిండితో కరకరలాడే వడనైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది సెకండ్ మెథడ్ అయితే చూసేద్దాము. ఇప్పుడైతే మనం బాగా స్పైసీగా కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు తినగలిగే కారాన్ని బాగా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని అయితే. అలాగే కొంచెం తరిగిన అల్లంని అయితే వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం కూడా యాడ్ చేశారంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే బేస్గా పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్ని బేస్గా తీసుకొని ఒక క్లాత్తో వేసుకున్నారంటే చాలా పల్చగా అనేది ఈ వడని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పల్చగా వేసుకోవడం వల్ల కరకరలాడి వడ అయితే వస్తుంది. అదే మనం హ్యాండ్తో చేసామంటే ఇంత పల్చగా రాదు. కొంతమందికి అయితే ఇలా ఇష్టం ఉంటుంది కదా కరకరలాడుతూ. కొంతమందికి స్పాంజీలా ఇష్టపడతారు, కొంతమంది ఇలా ఇష్టపడతారు. మీకు ఎలా ఇష్టమైతే అలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా క్లాత్ అయితే చాలా తొందరగా వస్తాయి. ఇలా క్లాత్ని మధ్య మధ్యలో తడుపుతూ వేసుకున్నారంటే బాగా అంటుకోకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇలా పల్చగా చేసుకున్నామంటే 2 టైమ్స్ కూడా ఫ్రై చేయని అవసరం లేదు. ఒకసారికి మంచిగా లోపలికల్లా కుక్ అవుతుంది పిండి. ఫస్ట్ ప్రొసీజర్లో చూసాం కదా 2 టైమ్స్ బాయిల్ చేసేది. ఈ ప్రొసీజర్లో అయితే అది అవసరం లేదు. ఒకసారికి మంచిగా వడ అయితే ప్రిపేర్ అవుతుంది. అంతే అండి, మన కరకరలాడే వడ అయితే రెడీ అయిపోయింది. వీటిని మంచిగా అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చుకోవడమే. ఈ కరకరలాడే వడ అయితే చికెన్ కర్రీలో అయితే మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది. ముందు మనం ప్రిపేర్ చేసుకున్న స్పాంజీ వడ అయితే సాంబార్లో బాగుంటుంది. అంతే అండి, వడలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.